హన్మకొండ జిల్లా భద్రకాళి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయంలో సంపూర్ణ శాకంబరిగా భద్రకాళి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆషాఢ శుద్ధ పాఠ్యం నుంచి ప్రారంభమైన శాకంబరి ఉత్సవాలు 15వ రోజు కొనసాగుతున్నాయి. పలు రకాల కూరగాయలు, ఆకుకూరలు, ఫలాలలో అమ్మవారిని అలంకరించారు అర్చకులు. నిండు శాకంబరిగా కొలువైన అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా తరలివస్తున్నారు భక్తులు. అమ్మవారు ఆలయ అలంకారం కోసం 10 టన్నుల 72 రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను వినియోగించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ వరంగల్ నుంచి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఓవర్ టు యూ. ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. భద్రకాళి దేవస్థానంలో అమ్మవారు పరిపూర్ణ శాకంబరిగా ఈరోజు దర్శనమిస్తున్నారు. 15 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు ఇవాళ చివరి రోజు కావడంతో అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ఉదయం అమ్మవారికి సంబంధించి కూడా అలంకారం అంతా కూడా పూర్తి చేశారు. అయితే నిత్యం అమ్మవారికి సంబంధిస్తే బంగారు ఆభరణాలతోటి అమ్మవారు దర్శనమిస్తుంది. కానీ ఇవాళ ఒక్కరోజు మాత్రమే కూరగాయలతోటి పూర్తిగా అలంకారం ఉంటుంది. అమ్మవారికి సంబంధించినటువంటి అలంకారం అంతా కిరీటం నుంచి మొదలు పెడితే అమ్మవారికి సంబంధించినటువంటి నగలన్నీ కూడా కేవలం కూరగాయలతోటే చేస్తారు. దీనికోసం 11 టన్నుల కూరగాయలు, అదేవిధంగా దాదాపు 72 రకాల కూరగాయలు కావచ్చు, ఆకుకూరలు, అదేవిధంగా పండ్లు, ఇతర ద్రవ్యాలన్నింటినీ కూడా అమ్మవారి అలంకారం కోసం వినియోగిస్తారు. దీనికోసం హైదరాబాద్, ఇతర ప్రాంతాల నుంచి కూడా కూరగాయలను తీసుకొచ్చిన తర్వాత ఈరోజు మొత్తం ఉదయం ప్రాతకాల పూజల అనంతరం కూడా అమ్మవారికి సంబంధించినటువంటి అలంకారం దాదాపు 6 గంటల సేపు సమయం పట్టింది. అమ్మవారి అలంకారం పూర్తయిన తర్వాత భక్తులకు దర్శనానికి అవకాశం కల్పించారు. దీంతో అమ్మవారిని ఈరోజు దర్శించుకోవడానికి మొత్తం భక్తులంతా కూడా క్యూ లైన్లలో నిలబడి ఉన్నారు. అమ్మవారికి వచ్చేవారు ఈ ఒక్కరోజు దర్శనం చేసుకుంటే తాము అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అనేది భక్తుల విశ్వాసం. అందుకోసమే ఈ 15 రోజులలో ఏ విధంగా అయితే భక్తి పార్వశాలతోటి అమ్మవారిని దర్శనం చేసుకుంటారో ఈ ఒక్కరోజు అంటే భద్రకాళి అమ్మవారికి సంబంధించి సంపూర్ణ శాకంబరిగా ఉంటుంది. కాబట్టి ఈరోజు దర్శనం చేసుకోవడం అనేది చాలా సెంటిమెంట్గా భావిస్తారు. ఒక్క మన వరంగల్ జిల్లాతోటే కాక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులంతా కూడా తరలి వస్తారు. ఈరోజు రాత్రి వరకు కూడా అమ్మవారిని ఇదే అలంకారంలో, శాకంబరి అలంకారంలోనే దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే భక్తులు సమర్పించినటువంటి కూరగాయలు, దాతలు ఇచ్చినటువంటి కూరగాయలతోటే అమ్మవారి అలంకారం జరుగుతుంది. ఆ తర్వాత అమ్మవారికి సంబంధించినటువంటి కూరగాయలు వీటన్నింటినీ అలంకారం చేసిన తర్వాత అమ్మవారికి సంబంధించినటువంటి ప్రసాదంగా మళ్ళీ ఈ కూరగాయలన్నింటినీ కూడా భక్తులకు అందిస్తుంటారు. ప్రస్తుతం అయితే కొంతమంది భక్తులు ఉన్నారు. ఎట్లా ఉంది అమ్మవారికి సంబంధించినటువంటి అలంకారంలో కూరగాయలు సమర్పించడం కావచ్చు, ఇదంతా నిర్వహించడం? చాలా బాగా భద్రకాళి శరణమ్మ, భద్రకాళి అమ్మవారిని కొలుచుకుంటాం. మన ప్రతి పని సవ్యంగా సాఫీగా సాగుతుంది. అమ్మవారు అందరి భక్తులకు ప్రతి కోరిక నెరవేర్చే తల్లి. ఈ శాకంబరి ఉత్సవాల్లో భద్రకాళి అమ్మవారి వివిధ రకాల కూరగాయలతోటి మనం ఈ అలంకరణ చూసే ఎంతో జన్మధన్యంగా భావిస్తాము. ప్రతి పని నిర్విఘ్నాన్ని సాఫీగా సాగుతుందని మేము భావిస్తున్నామండి. ప్రస్తుతం అయితే భక్తులు భారీగా తరలి వస్తున్నారు. అమ్మవారికి సంబంధించినటువంటి అలంకారం కోసం ఎట్లా ఉంది అమ్మవారు శాకంబరిగా దర్శించుకోవడం? చాలా అద్భుతం అండి. మాకు శాకంబరి ఉత్సవానికి ఈ కూరగాయలు సమర్పించుకునే అదృష్టం కల్పించినందుకు అమ్మవారికి కృతజ్ఞతగా భావిస్తున్నాను. ప్రస్తుతమైతే భక్తులు తరలి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారికి దర్శనం చేసుకోవడానికి అవకాశం కల్పించారని చెప్పవచ్చు. ప్రస్తుతమైతే వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. దీంట్లో ఎన్సీసీకి సంబంధించినటువంటి వాలంటీర్స్ కావచ్చు, వివిధ పోలీస్ శాఖకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, వివిధ డిపార్ట్మెంట్ల వాళ్ళన్నీ కూడా మమేకమయ్యి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వస్తున్నటువంటి భక్తులతోటి ఆలయం అంతా కూడా కిటకిటలాడుతుంది. ప్రస్తుతం అయితే వచ్చే భక్తులకు అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్లే విధంగా కూడా ఏర్పాటు చేశారు. నిత్య అమ్మవారికి సంబంధించిన అభిషేకాలు, అమ్మవారికి సంబంధించినటువంటి గోత్రనామాలతోటి పూజలు జరుగుతాయి. కానీ ఈరోజు మాత్రం ఎలాంటివి ఉండవు. కేవలం అమ్మవారికి సంబంధించినటువంటి దర్శనానికి మాత్రమే అవకాశం ఇస్తారు. ప్రస్తుతం ఎట్లా ఉంది అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులతోటి ఆలయం ఎలా అనిపిస్తుంది? ఈ భక్తులతోటి ఆలయం కిటకిటలాడుతుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గౌరవ ఏసీపీ గారి ఆధ్వర్యంలో మంచి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. క్యూ లైన్లలో కూడా పటిష్టమైన భద్రత ఏర్పాటు జరిగింది. భక్తులకు కానీ ట్రాఫిక్ ఎలాంటి అంతరాయం జరగకుండా
తగు జాగ్రత్తలు సిపి గారి ఆదేశాల మేరకు ఏసీపీ గారు పర్యవేక్షిస్తున్నారు. బందోబస్తు పటిష్టంగా ఉంది. ఎట్లా ఉంది అంచనా చూస్తే ఎట్లా అనిపిస్తుంది? భక్తులు ఎంత మేరకు దర్శనం చేసుకోవడానికి వస్తారనుకుంటున్నారు? అంటే గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. గత సంవత్సరం 70,000 వచ్చినది, ఈ సంవత్సరం ఇంకా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే భక్తులకు రద్దీకి తగ్గట్టుగా ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ప్రస్తుతం అమ్మవారికి సంబంధించినటువంటి దర్శనానికి లాస్ట్ ఇయర్ తోటి పోలిస్తే ఈసారి భక్తుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తారు. దానికి తగ్గట్టుగా ఈసారి ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. దానికోసం బయట వర్షాకాలం కాబట్టి వర్షాలు ఇబ్బందులు లేకుండా కూడా వాటర్ ప్రూఫ్ టెంట్లను ఏర్పాటు చేశారు. అయితే శాకంబరి ఉత్సవాలకు సంబంధించి కూడా మనకు తెలుసు ప్రకృతి సమతుల్యత ఉండాలి, మంచి వర్షాలు పడాలి, తర్వాత అమ్మవారికి సంబంధించినటువంటి కరుణ కటాక్షలు ఉంటే సమస్త లోకాలన్నీ కూడా ఈరోజు అమ్మవారిని దర్శించుకుంటే అవన్నీ కూడా లబ్ధి చేరుతాయి అనేది భక్తుల విశ్వాసం. అందుకనే భక్తులతోటి ఆలయం అంతా కూడా కిటకిటలాడుతుందని చెప్పి ఇది ప్రస్తుతం అయితే శాకంబరికి సంబంధించినటువంటి చివరి రోజు. ఈరోజు శాకంబరి అమ్మవారి దర్శనానికి వస్తున్నటువంటి భక్తులతో అయితే ఆలయం అంతా కూడా భక్తి పారవశ్యంగా మారిందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ దశరథ్తో కృష్ణమోహన్, V6 న్యూస్, భద్రకాళి అమ్మవారి సన్నిధి నుంచి.